వావ్ నైస్ క్యాప్. థ్యాంక్స్ అక్క. వావ్. హాయ్ పిల్లలు. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయింది కదా మనం కలుసుకొని. అందరూ ఎలా ఉన్నారు? డైలీ సండే స్కూల్కి వెళ్తున్నారా? వావ్ చాలా బాగున్నావు. నీ పేరేంటి? అక్క. అక్క. ఎస్. నీ పేరు అక్క. అక్క. హలో హలో అక్క. నేను నిన్ను అక్క అని పిలిచాను, నా పేరు కాదు. ఓ అవునా, సరే తమ్ముడు. నీ పేరేంటి? నా పేరు రాము. రాము. ఎస్. రాము. అవునక్క. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను అసలు ఇక్కడికి రాలేదు. నేను మా ఊరు నుంచి అలా వస్తుంటే ఇక్కడ ఒక చర్చి కనిపించింది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. అవునా? అయితే పక్కలు ఏమైనా వెళ్తారు, ఏమైనా వచ్చా మరి అక్క. అన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయాయి. ఏ పిల్లలు అయిపోయాయా? మార్నింగ్ రాస్తున్నారా? తర్వాత ఫుడ్ తినేసాం, అయిపోయాయి అన్ని. అక్క నేను మార్నింగ్ బస్కి వచ్చాను అక్క, అందుకే లేట్ అయింది. అవునా? అవునక్క. ఓకే, అయినా నీ కోసం దాచిపెట్టి ఉంచాము. వచ్చావుగా మా మధ్యలో, అవునా? ఏదో వంట పెడతాం. ఓకేనా? అక్క డైరీ మిల్క్ ఇస్తారా? డైరీ మిల్క్? అవునక్క. డైరీ మిల్క్ ఇస్తాను అక్క. నాకు చాలా ఇష్టం అక్క. డైరీ మిల్క్ అంటే ఇష్టమా? అవునక్క. చిచ్చి చిచ్చి సేమ్ సేమ్. డైరీ మిల్క్ తింటే పుచ్చుకోవాలి అయితే. అక్క నువ్వు ఎందుకు వచ్చేమోరున్నావు? సరిగ్గా నీ పక్కకు వచ్చేస్తాను. నీకంటే నేనే బాగున్నాను స్టైల్ అని. నువ్వే చాలా బాగున్నావు. మరి నా పక్కన నువ్వు. నీ పక్కనే ఉంటా. చెప్పక్క. సరే కానీ నీకు లాలీపాప్స్ ఇష్టమేనా? చాలా ఇష్టం. అన్ని ఇష్టమా? నాకు చాలా చాలా అన్ని 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 ఇష్టం. అన్ని ఇష్టం. చాక్లెట్స్ తింటే నీ పళ్ళు పుచ్చిపోతాయి తెలుసా అక్క? డాక్టర్ గారు చిన్నప్పుడే చెప్పారు. ఏమని? పళ్ళు పుచ్చిపోయాయి. ఆల్రెడీ పుచ్చిపోయాయి అయితే. అవునక్క. ఏ పిల్లలు మీ పళ్ళు కూడా పుచ్చిపోయాయా? మీరు కూడా చాక్లెట్స్ తిన్నారా బాగా? రాములాగా? వీళ్ళు ఆల్రెడీ తినేసారు, నేను ఇచ్చాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్. బాబా ఇచ్చాడంటగా రాము మీకు లాస్ట్ ఇయర్. ఇచ్చాడా? ఇవ్వలేదా? రాము అబద్ధాలు చెప్తున్నాడు కదా, బ్యాడ్ బాయ్. సైతానికి అబద్ధాలు చెప్తారు కదా వాళ్ళకి. అక్క చెప్పు. సుశాంత్ కూడా ఇచ్చాడు. సుశాంత్? అవును. సుశాంత్ చెప్పవే. సుశాంత్ చెప్పు. ఇచ్చాడా చాక్లెట్? నీకు చాక్లెట్ ఇచ్చానా లేదా? మరి చెప్పు. ఓకే, వెరీ గుడ్ బాయ్. నువ్వు అందరికి చాక్లెట్స్ ఇచ్చి అక్క నేను ఎందుకు ఇచ్చానో నీకు తెలుసా? తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ నా పళ్ళు పుచ్చిపోయాయా లేదా? పుచ్చిపోయాయి. మరి మా ఫ్రెండ్ గారు కూడా పుచ్చిపోవాలి కదా. అంటే నీ పళ్ళు పుచ్చిపోయాయని మా పిల్లల పళ్ళు కూడా పుచ్చిపోవాలి. నేను ఒక్కడే పుచ్చిపోవాలి, అందరూ పుచ్చిపోవాలి. అందుకే మరి ఏమనుకున్నావు అక్క? నీకు విషయం తెలుసా? నేను ఇంకొకటి కూడా పెట్టాను. ఆ రోజు మా ఇంటికి వచ్చారక్క. ఎవరు? మా ఫ్రెండ్స్ వీళ్ళే, సుశాంత్ వీళ్ళందరూ వచ్చారు. అయితే వాళ్ళకి నా ఫోన్ ఇచ్చాను. అవునా? చాలా టైం ఇచ్చాను, వైఫై కూడా ఇచ్చాను. ఎందుకు ఇచ్చానో తెలుసా? థింక్ చేయండి. ఎందుకు ఇచ్చుంటావు అక్క? చెప్పు. నాకు ఫోన్లో అన్నీ తెలుసు. అన్ని తెలుసా? మీకు కూడా తెలుసా పిల్లల ఫోన్లు అన్ని? మీకు మొబైల్స్ ఉన్నాయా? లేవా? మా బాయ్స్ అందరు గుడ్ బాయ్స్. అక్క ఎందుకు ఇచ్చానో తెలుసా? ఫోన్లో నాకు అన్నీ తెలుసు కదా. గేమ్స్ ఆడడం తెలుసు, ఇన్స్టాలో రీల్స్ చేయడం తెలుసు, సినిమాలు చూడడం తెలుసు, సీరియల్స్, మోతుబతు అన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు కదా. అందరూ నన్ను బ్యాడ్ బాయ్ అంటున్నారు కదా. మరి నా ఫ్రెండ్స్ కూడా బ్యాడ్ అవ్వాలా వద్దా? దొంగ కదా అక్క. మిమ్మల్ని కూడా బ్యాడ్ చేయడానికి వచ్చాడు కదా. రాము బ్యాడ్ బాయ్ కదా. అక్క నేను బ్యాడ్ కాదక్క. అక్క బ్యాడ్ లో నేను గుడ్ బాయ్ అక్క. బ్యాడ్ లో గుడ్ బాయ్? అవునక్క. వెరీ గుడ్. అయితే అక్క నేను గుడ్డే కదా, బ్యాడ్ లో గుడ్ అక్క. మీరు కూడా ఇన్స్టాల్ రీల్స్ చూస్తున్నారా? టీవీ వస్తారా? అక్క ఫోన్స్ ఆడుతారా? గేమ్స్? అక్క వీళ్ళు మార్నింగ్ 5కే లేస్తున్నారు అక్క. నిజమా? అవునక్క. నేనైతే 6 వీళ్ళు 5. వీళ్ళే ఫోన్ చేసి లేపుతారు నన్ను. అయితే నువ్వు బ్యాడ్ బాయ్ కాదు, మా పిల్లలే బ్యాడ్ బాయ్. సుశాంత్ చెప్పు. చెప్పు. ఎక్కడ నువ్వే లేపేది? ఎంత అమాయకంగా ఉందో నీ పేరు. అక్క
కానీ మంచోడు అక్క, బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. చాలా మంచోడివి. అవునక్క. అసలు నిన్ను చూస్తే అంత అమ్మాయిగా ఉన్నావు అక్క ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నావు. అబ్బా. నీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి వాడు బయట పెట్టవా? అక్క బ్యాడ్ లో గుడ్ బాయ్ అక్క నేను. ఓకే, బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. ఈ రోజు నీలో ఉన్న బ్యాడ్ ఏంటి కొంచెం మా పిల్లలు పరిచయం చేయవా? సరే అక్క. హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు? సమ్మర్కి. అంతేనా పిల్లలు? సమ్మర్ కా? కానీ వీళ్ళు ఏంటక్క వారంలో 2 times రాతనేమంటారు. మా పిల్లలు కూడా బ్యాడ్. స్కూల్ మానేసి నీతోనే ఎంజాయ్ చేస్తారు. అక్క ఎందుకుంటారో తెలుసా? ఎందుకు? మాకు 2 days ఉన్నాయి. 2 days ఉందా? అవును, హాలిడేస్ అని అక్క. వాళ్ళు స్కూల్ అని చెప్పి నా దగ్గరికి వస్తారు. అవునా పిల్లలు? వాళ్ళు వాళ్ళ డాడీ ఫోన్ నా దగ్గర తీసుకొస్తారు. నేను వాళ్ళు అందరం కలిసి ఫోన్ లో మేము పబ్జి ఆడతాం. నిజంగా ఆడతారా? అవునక్క. ఎంతమంది ఆడుతున్నారు పబ్జి? నాకు రాదు. ఫ్రీ ఫైర్ పబ్జి ఎంతమంది ఆడుతున్నారు చెప్పండి. అక్క వీళ్ళు అలా చెప్పరు. నేను అడుగుతా చూడు. ఎరా మనం డైలీ మార్నింగ్ కలుస్తాం కదా, మనం చాట్ చేస్తాం కదా, వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మనకి.